జై శ్రీరామ్. అందరికీ నమస్తే. ఈరోజు మనం మరి రామాయణం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాల్లో భాగంగా ఇంతకుముందు కొత్త విషయాలు కొన్ని తెలుసుకున్నాం. మరి ఈరోజు మరొక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా మనం ఎక్కువగా మన సాంప్రదాయంలో ఎక్కువగా దాన ధర్మాలు ఇటువంటి విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతుంటాం. అయితే రామాయణంలో ఒక చిన్న విషయం గురించి మనం ఈరోజు మీ ముందుకు ప్రస్తావన తీసుకొస్తున్నాను. నిజానికి ఉన్నది ఇస్తే దానం, అంటే మనతో ఉండేది ఇస్తే దానము, రావాల్సింది కూడా వదులుకుంటే అదేనండి త్యాగం. కాబట్టి ఎప్పుడైతే ఈ రామాయణ ఘట్టంలో ఏదైతే ఉందో మనకు త్యాగం అనేటువంటి ఒక సుగుణం గురించి మనకు నేర్పిస్తుంది. అందుకే ఒక కవి మనకి ఈ పాటలో వింటుంటాం. ఒక పాట చెబుతాడు, అందులో మనకి రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము అని చెప్తుంటాడు ఈ శ్రీరామరాజ్యం ఒక పాటలో. కాబట్టి ఉన్నది ఇస్తే దానం అండి, రావాల్సింది కూడా వదులుకుంటున్నాడంటే అది త్యాగం అంటే. కాబట్టి ఇందులో మనకి ఆదర్శం నిజానికి భరతుడు. అంటే ఇచ్చిన మాట కోసం రాముడు అడవికి వెళ్ళాడు. కానీ తనకు రావాల్సినటువంటి రాజ్యం, నిజానికి అది తర్వాత రాజ్యము భరతునికి పట్టాభిషేకం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే చివరికి భరతుని రాజుగా చేయాలనుకున్నారు. అయినా భరతుడు దాన్ని అంగీకరించలేదు. భరతుడు అంగీకరించకపోగా ఆ రాజు దాని మీద కూర్చునేటువంటి సర్వాధికారాలు కేవలం నా సోదరుడు శ్రీరామచంద్రునికి మాత్రమే ఉన్నాయని ఎలుగెత్తి మరి చెప్పాడు ఆయన. కాబట్టి ఎవరైనా సింహాసనం వస్తుందంటే ఎవరు వదులుకుంటారండి? ఇంకొచ్చేసింది అయిపోయిందంటే ఇంత చిన్న చిన్న ఆస్తి వివాదాల్లోనే మనం ఇన్ని రకరకాల కోర్టు కేసులను ఉంటున్నామే మనము. కాబట్టి అంత చిన్న విషయాన్ని భరతుడు రాజ్యాన్ని, తనకి వస్తున్నటువంటి రాజ్యాన్ని వద్దనుకున్నాడు. కాబట్టి అది త్యాగగుణం అంటే. కాబట్టి ఈ విషయంలో మనకి భరతుడు చాలా ఆదర్శం మనకి. కాబట్టి భరతుడు చివరికి రాముని దగ్గరికి వెళ్ళి, అన్న నేను రాజుగా చేయడానికి లేదు, తప్పకుండా మీరే చేయాల్సిందని వెళ్ళి మరి అతని దగ్గర మాట్లాడి ఆ రోజు చివరికి పాదుకలు తీసుకురావడం జరుగుతుంది. పాదుకలు తీసుకొచ్చిన తర్వాత అన్నంటే ఎంత ప్రేమ అంటే చివరికి అతను అయోధ్యలో ఉండకుండా ఆ అయోధ్య బయట సరియు నది ఒడ్డున వెనక ఆ ప్రాంతంలో ఒక చిన్న కుటీరాన్ని కట్టుకొని ఆ కుటీరంలోనే ఉండిపోతాడు. దాంతోపాటు తన అన్న అయినటువంటి రాముడికి చెబుతాడండి, అన్న 14 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కరోజు కూడా నేను వేచి ఉండేది లేదు. 14 సంవత్సరాల పిదప నువ్వు తప్పకుండా ఈ యొక్క ప్రాంతంలో ఉండాలి నువ్వు, లేకపోతే నేను సజీవ శరీరంతో నేను అగ్ని ప్రవేశం చేస్తానన్నా అని చెబుతాడు. కాబట్టి అటువంటి భరతుడు లాంటి వ్యక్తులు మనకు, నిజానికి భరతుడు ఎంతో ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి. ఒకటి మనము మన జీవితంలో అటువంటి త్యాగ గుణాన్ని భరతుని ద్వారా నేర్చుకోవచ్చండి మనము. ఒకటి అటువంటి అన్నదమ్ముల బంధం ఉంది కనుకనే మనకు నేటికి కూడా రామాయణం ఆదర్శంగా నిలబడింది. అందుకే వాల్మీకి రామాయణం రాస్తూ ఒక మాట అంటాడు, ఈ యొక్క రామాయణం ఏదైతే ఉందో ఇది ఈ భూమి మీద పర్వతాలు, కొండలు, నదులు, వాగులు ఇవి ఉన్నంత కాలం ఈ రామాయణం ఉంటుంది అని వాల్మీకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి రావాల్సింది వదిలిపెడితేనే త్యాగము, అది గుర్తుపెట్టు. కానీ ఉన్నది ఇస్తే దానము, రావాల్సింది కూడా వదులుకుంటే త్యాగము. ఈ గుణాన్ని మనం భరతుని ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ విషయం మనం తెలుసుకుందాం రామాయణం ద్వారా. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం. ధన్యవాదాలు.